తిరుపతి. ఇండియాలోనే పెద్ద టెంపుల్‌లో తిరుపతి ఒకటి. రోజుకి కోట్లల్లో ఆదాయం వస్తుంటది. మీ అందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డు ఎంతగానో ఫేమస్. చాలామంది ఇష్టపడి తింటుంటారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో లడ్డు తయారు చేసే విధానం నెయ్యికి బదులు యానిమల్ ఆయిల్ అయితే వాడారంట. ఎద్దు నుంచి వచ్చే నూనె, అలాగే ఫిష్ నుంచి వచ్చే ఆయిలు అది వాడి లడ్డూనైతే తయారు చేశారని చంద్రబాబు నాయుడు గారైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ గూడా దీన్ని నిజంగానే చేశారు. అండ్ ఇది టెస్ట్‌లో గూడా అప్రూవ్ అయింది. వాళ్ళు యానిమల్ ఆయిల్ వాడారని ఒక ఇంగ్లీష్ ఛానల్ గూడా చెప్పింది. అండ్ ఇంతకుముందు ఎప్పుడో తమిళ్‌లో గూడా ఒక దీని గురించి అయితే వచ్చింది. యానిమల్ ఆయిల్ వాడుతున్నారు తిరుపతి లడ్డులో అని. అండ్ అక్కడ తిరుపతిలో చాలామంది కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు గూడా ఇవన్నీ బయటికి రాలేదు గానీ వీటి గురించి నిజంగానే యానిమల్ ఆయిల్ వాడుతున్నారని చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. సో మరి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్నైతే తెలియజేశారు. అండ్ మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని. సో అక్కడ తిరుపతిలో కూడా క్రిస్టియన్ చాలామంది జాబ్ చేస్తున్నారని, అండ్ అక్కడ ప్రచారాలు కూడా జరుగుతున్నాయని ఇంతకుముందు చాలా మనం విన్నాం. అంటే నాణ్యత కూడా అంతగా ఉండేది కాదు, ప్రసాదం సరిగా ఉండేది కాదు. అండ్ అదే అన్నదానం ఉంది కదా, అన్నదానం 3 పూట్ల పెడుతుంటారు, అది కూడా సరిగ్గా ఉండేది కాదని మనకి చాలా న్యూస్ వచ్చాయి. మనం ఇంతకుముందు చాలా విన్నాం. సో ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. మరి నిజంగా ఎద్దు ఆయిల్ వాడారా లేదా అనేది మనకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది చెప్పారు. అండ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ కూడా ఇది నిజంగానే వాడారు, ఇది అప్రూవ్ అయింది, టెస్ట్ చేశామని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇది ఒకవేళ యానిమల్ ఆయిల్ వాడుంటే అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు అసలు. లేదు ఇంకా, ఎందుకంటే నాన్ వెజ్కి వెళ్ళిపోతుంది కదా. అది ఆయిల్ వాడి లడ్డూ తయారు చేశారంటే అసలు ఎంత మహాపాపం అది. అండ్ గత ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని అయితే ఖండించాడు. మేమైతే ఎలాంటిది అలా వాడలేదు, అపవిత్ర అయితే మేము చేయలేదు, మేము కరెక్ట్గా నెయ్యి మాత్రమే వాడాము, యానిమల్ ఆయిల్ వాడలేదని ఆయన అయితే ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఎవరిది నిజమో ఏందో తెలీదు, నిజంగానే వాడారా లేదా అనేది. సో అది గనక వాడుంటే ఇక తెలిసిందే కదా, అసలు చీ కొడతారు అందరు. హిందువులు మాత్రం ఏమైనా చేయొచ్చు, హిందువులు జైల్లో కూడా వేయచ్చు వాళ్ళని. ఒకవేళ అది ప్రూవ్ అయితే మాత్రం ఎద్దు ఆయిల్, ఫిష్ నుంచి వచ్చే ఆయిల్ వాడారంటే అసలు అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు. మరి ఇది నిజంగా వాడారా లేదనేది తర్వాత చూడాలి. మరి దీని కేసు కూడా మూవ్ అవుతుంది, ఇది టెస్టులు కూడా వెళ్ళాలంట. మరి నాకు ఒక డౌట్ ఏంటంటే, అప్పుడు ఆయిల్ వాడిన లడ్డూలు ఇంకా ఉంటాయా అనేది నాకు ఒక డౌటు. సో అప్పుడు లడ్డూలు ఇప్పటిదాకా ఎందుకు ఉన్నాయనేది ఒక డౌట్ నాకు. ఒక ఇంగ్లీష్ ఛానల్ కూడా ఈ మధ్యనే దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చింది, నిజంగానే వీళ్ళు వాడారు ఎద్దు ఆయిల్ అని. మరి అప్పటి లడ్డూలు ఇప్పటిదాకా ఎలా ఉన్నాయి అనేది ఒక డౌట్. సో నిజంగా వాడారో లేదో తెలియదు కానీ ఈ కేసు అయితే మూవ్ అవుతుంది. ఒకవేళ వాడారని తేలితే మాత్రం ఇక హిందువులు ఇక వాళ్ళని వెలేస్తారు కదా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా మేమేం చేయలేదు అనే చెప్తుంది. మరి చూద్దాం కేసు ఏమవుతుందో. తిరుపతి టెంపుల్కి తమిళ్ వాళ్ళు, మలయాళం, కన్నడ, మన ఇండియా వైడ్గా మొత్తం ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. సో చాలా తమిళ్ అనే కాదు, ఒక మలయాళం వాళ్ళు కూడా దీని గురించి చాలాసార్లు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నిజంగానే ఈ లడ్డూలో ఆయిల్ అంటే యానిమల్ ఆయిల్ వాడుతున్నారని అక్కడ కూడా చాలా ప్రచారం జరిగింది ఇంతకుముందు, కానీ అంతగా పట్టించుకోలేదు, అంటే బయటికి ఎక్కువగా రాలేదు. సో దానివల్ల మనందరికీ తెలియకపోవచ్చు. తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా దీని గురించి స్టేట్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు యానిమల్ ఆయిల్ వాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని తమిళనాడులో దీని గురించి ప్రచారం కూడా జరిగింది. అండ్ అలాగే తిరుపతి కొండపైన కూడా క్రిస్టియన్స్ మతం మారనండి అని ప్రచారం కూడా జరుగుతున్నాయని ఇంతకుముందు మనం న్యూస్ విన్నాం. సో గత ప్రభుత్వంలో ఇలాంటివి చాలా విన్నాం, మరి ఎంతవరకు నిజాలో తెలియదు. సో చూడాలి, మరి ఈ కేసు అయితే మూవ్ అవుతుంది. ఖచ్చితంగా యానిమల్ ఆయిల్ వాడుంటే మాత్రం వీళ్ళకైతే శిక్ష పడాలి, క్షమించకూడదు. ఎందుకంటే అపవిత్ర చేసినట్టే. ఒక లడ్డు చాలా ఫేమస్, లడ్డు అనేది ఒక ప్రసాదం, అది ఎంత దైవంగా భావిస్తారో మీరు అందరికీ తెలిసిందే. ఒకవేళ ఇది నిజంగా కేసు అయితే అప్రూవ్ అయితే మాత్రం, వీళ్ళు దోషులను తేలితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళనైతే జైల్లో పడేయాలి. హిందువులు అయితే మాత్రం అసలు క్షమించరు. సో ఇది అండి, కేసు అయితే మూవ్ అవుతుంది. మరి చూద్దాం ఏమవుతుందో.